హాయ్ సూర్య. హలో డాక్టర్. ఏమా ఏమంటుంది బేబీ? మీరు చెక్ చేశారు కదా సార్, మీరే చెప్పాలి. అమ్మాయి హెల్త్ కొంచెం వీక్గా ఉండడం వల్ల కొన్ని టెస్టులు చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా బయటికి చెప్పకూడదు, కానీ తెలిసిన వాడు కదా. అమ్మాయి అమ్మాయా? చాలా థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య, మా అమ్మ నాకు తిరిగి ఇస్తున్నందుకు. అత్తయ్య గారు ఇంటికి వచ్చిన కొత్తలో నన్ను ఎంత బాగా చూసుకున్నారో నాకు తెలుసండి. అలాంటిది తనే పుడితే నాకు చాలా హ్యాపీ. ఆడపిల్ల పుడుతుంది, అబార్షన్ చేయించమంటారా? అబార్షనా? అదేంటి, ఒక డాక్టర్ అయినా మీరు అలా మాట్లాడుతున్నారు? దిస్ ఈజ్ నాట్ ఫేర్ డాక్టర్. అబ్బాయి అయితే ఏంటి, అమ్మాయి అయితే ఏంటి, మాకు అలాంటి తేడాలు ఏం లేవు. అయినా డాక్టర్ని దేవుడితో సమానం అంటారు. మీ నోటి నుంచి ఇలాంటి మాటలు ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ డాక్టర్. సిట్యువేషన్ అమ్మా, బయటున్న పరిస్థితి బట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను. చేయించమంటారా? డాక్టర్ ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. ఇప్పుడే కదా దేవుడితో సమానం అని చెప్పావు. బిడ్డ పుట్టేటప్పుడు తల్లి ఎలాంటి నరకం అనిపిస్తుందో మాకు తెలుసు. మా కళ్ళ ముందు ఒక బిడ్డ భూమి మీదకి రావడం మీలాంటి పేరెంట్స్కే కాదు, మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. పేగు తెంచుకుని రక్తంతో పుట్టిన బిడ్డని శుభ్రం చేసి మీ చేతిలో పెడతాం. అక్కడితో మా పని అయిపోతుంది. ఆ తర్వాత మేము చూసుకుంటాంగా. అవునమ్మా, పాపని మీరు చూసుకుంటారు. మరి సొసైటీ ఆ పాపని ఎలా చూస్తుంది? మాకేం అర్థం కావట్లేదు డాక్టర్. నవమాసాలు మోసి ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తే నెక్స్ట్ మినిట్ ఆ పాప చెత్తకుప్పలో ఉంటుంది, లేదా అదే పాప వేరొకటి చేతిలో వస్తువులా అమ్మకానికి వెళ్తుంది. ఆడపిల్ల కదా. అయినా 9 నెలలు మోసిన ఆడపిల్ల బరువుని తర్వాత ఎందుకమ్మా భారంలా ఫీల్ అవుతున్నారు? బాధ్యతగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? కానీ అందరి పేరెంట్స్ అలా ఉండరు కదా డాక్టర్. ఎస్, అగ్రీ విత్ దట్. మరి అనాథలు ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఎందుకు తిడుతున్నారు? అయినా బాబుకి పాపకి ఇంకా డిఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నారు? ఇప్పుడు సిచ్యువేషన్స్ చాలా మారాయి డాక్టర్. పాపా బాబు సమానమే. ఏంటమ్మా సిట్యువేషన్స్? పొద్దున లేస్తే ప్రతి పేపర్లోనూ టీవీలోనూ 8 ఏళ్ల పాపను అత్యాచారం చేసి చంపేశారనే న్యూస్ మనం ఎందుకు వింటున్నాం? అమ్మాయిలకి అబ్బాయిలకి సమానమైన హక్కులు, అమ్మాయిలు కూడా బాగా చదివి ఉద్యోగం చేయాలి, సంఘంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, ఇవన్నీ స్పీచ్ల వరకే. ఒక ఆడపిల్ల రాత్రిపూట నడిచే స్వేచ్ఛను ఇవ్వగలుగుతుందమ్మా ఈ సమాజం. పైగా మైండ్ సెట్కి డ్రెస్సింగ్కి ముడిపెడతారు. ఇప్పుడున్న వాళ్లలో చాలా శాతం మంది పేరెంట్స్ స్కూల్ తర్వాత కాలేజ్ తర్వాత పెళ్లి తర్వాత మా బాధ్యత తీరిపోయింది, ఇలా మాత్రమే ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకంటే ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారన్న భయం. కానీ అందరు అమ్మాయిలకి ఒకే సిచ్యువేషన్ రాదు కదా డాక్టర్. దట్స్ ట్రూ. ఎదిగే సమయంలో అమ్మాయిలకి ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనేది తెలిసేలా చేయాలి. ఎవరైనా చెయ్యేస్తే భయపడకుండా ఎదిరించే ధైర్యాన్ని సంపాదించుకోగలిగేలా చేయాలి. కానీ మన సమాజంలో ఎంతమంది పేరెంట్స్ పిల్లలకు ఆ స్వేచ్ఛనిస్తున్నారు? అనుక్షణం భయపెడుతూ మంచి చెడు గురించి వాళ్లతోనే డిస్కస్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలకి మార్పు వస్తుందిగా డాక్టర్. చట్టాలు, శిక్షలు విధిస్తున్నారుగా. ఎక్కడొచ్చిందమ్మా మార్పు? 8 ఏళ్ల పాపని అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపేస్తే ప్లెకార్డులు పట్టుకుని దేశం అంతా నిరసన వ్యక్తం చేస్తున్నా నిందితులకి ఇంకా శిక్ష పడని దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఆ పాప ఒక్కతే కాదు, ప్రతి 20 నిమిషాలకి మన దేశంలో ఒక అమ్మాయికే అన్యాయం జరుగుతోంది. ఇక్కడ అబ్బాయిలది మాత్రమే తప్పని చెప్పట్లేదు, నిందితుల్లో సమాజంలో ఉన్న అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. ఇది తప్పు, ఇలా చేస్తే పలానా శిక్షలు పడతాయని వాళ్ళకి నేర్పించాలి. ఆడపిల్లలు ఆడతనమే కాదు, అమ్మతనం కూడా చూసేలా నేర్పించాలి. ఎందుకంటే నువ్వు పుట్టింది కూడా ఒక ఆడదానికే. సారీ డాక్టర్, మీ ఇంటెన్షన్ అర్థం చేసుకోలేకపోయాను. ఏదో ఆవేశంలో. అన్యాయం జరిగితే ఆదిపరాశక్తిలాగా అంతు చూడక్కర్లేదమ్మా. తను ప్రొటెక్ట్ చేసుకుంటే చాలు. ఇది మంచి, ఇది చెడు అనేది చిన్న ఏజ్ నుంచే చెప్పండి. సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని డిస్కస్ చేయండి. అలాని ప్రతిదీ చూడమనట్లేదమ్మా. తన మీద నమ్మకం ఉంచి తన మాటకు చిన్న విలువనివ్వండి. సూర్య, మన పాపని జాగ్రత్తగా చూసుకుంటానని ప్రామిస్ చేస్తావా? ఒక బిడ్డగా తల్లి ప్రేమని, ఒక అన్నయ్యగా చెల్లి ప్రేమని, ఒక భర్తగా నీ ప్రేమని చూసిన వాడిని. ఇప్పుడు నా బిడ్డ ప్రేమని, తన ఎదుగుదలని చూడాలని చాలా ఆశగా ఉంది. ఐ ప్రామిస్ నాట్ ఓన్లీ ఫర్ యూ.
భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నమాట స్కూల్లో ప్రతిజ్ఞగానే మిగిలిపోయింది కానీ మన మనసుల్లోకి ఎక్కలేదు. మొన్న నిర్భయ, నిన్న ఆసిఫా, రేపు ఇంకొకరు. ఆడపిల్లను గౌరవిద్దాం, అమ్మతనానికి విలువనిద్దాం.